నేను అందుకనే అంటున్నా, కేటీఆర్ గారిని సూటిగా అడుగురి. మీరంటే అసలు ఈ మధ్యకాలంలో లోకేష్ని కలిసిర్రా లేదా అని అడుగుండి. సింపుల్ క్వశ్చన్. కలిసినవా లేదా రెండే ముచ్చట్లలో చెప్పాలి. కలిసినా కలవలే. కలవలేదు అని అన్నాడు అనుకోండి, మళ్ళీ నేను వస్తా. మీరు నన్ను పిలవాల్సిన అవసరం లేదు, నేనే వస్తా. ఇప్పుడు ఎందుకు చూపిస్తా ఒకటే ఎపిసోడ్లో? దీన్ని కూడా నడవాలి కదా, ఇది కూడా నడవాలి కదా. ఆ రోజే వచ్చి కవిత గారు లేక ఇగోదని నేను చూపించినట్టు అయిపోవు కదా ఒకటే రోజు సినిమా. మీరు ఎవరు చూపెట్టకనే పోతురు. తర్వాత ఇది నిజమా అబద్ధమా అని వస్తే లేకనే బయటకు వచ్చాయి. నేను ముందు తీసుకున్నటువంటి అంశం కేటీఆర్ లోకేష్ జరిగినటువంటి చర్చ ఏందనేది కేటీఆర్ని అడగాల్సిందిగా మాత్రం కోరుకుంటా ఉన్నా. అంతర్రాష్ట్ర దొంగన లోకేష్ ఏమన్నా నీలక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీలక చదువు రానోడా? కలిస్తే తప్పేంది? ఒకవేళ కలవలేదు, కలిస్తే తప్పేంది? అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా. పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము. కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా. నేను ఏదో గూండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్రా హౌలా. నేను అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు. దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. ఆయన నాకు తెలియక అడుగుతా. పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను. దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది? ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది? నాకు అట్లా తెలియక అడుగుతా.